ఒక యవనస్తుడు మిలిటరీకి సెలెక్ట్ అయ్యాడు. మిలిటరీకి వెళ్తున్నాడు. వెళ్తూ తన బ్యాగ్ అంతా కూడా సర్దుకుంటున్నాడు. ఇక ప్రయాణము మొదలుపెట్టే ముందు తల్లి వచ్చి అడిగింది, బ్యాగు బాగా సర్దుకున్నావా అని. ఆ సర్దుకున్నానమ్మా అన్నాడు. అయితే ఒకసారి ఆ బ్యాగు నేను చూస్తాను అని అమ్మ అడిగింది. చూడమ్మా అని అడిగాడు. ఆ బ్యాగులో బట్టలు తనకు కావలసినవన్నీ సర్దుకున్నాడు కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అందులో పెట్టలేదు. అప్పుడు తల్లి, అయ్యయ్యో, నీ గుర్తుగా పెట్టుకున్నావు కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఎందుకో పెట్టుకోలేదు అని అడిగి త్వరగా ఒక బైబిల్ గ్రంథాన్ని తీసుకొని వచ్చి ఆ బైబిల్ బ్యాగులో ఉంచి తరచూ ప్రతి రాత్రి కూడా దేవుని వాక్యాన్ని చదువు అని చెప్పింది. తరువాత ఆ యొక్క యవనస్తుడు మిలిటరీ క్యాంపులోనికి వెళ్ళిపోయాడు. అన్ని పనులు ముగించే సమయానికి రాత్రి 10 అయ్యింది. ఒక్కొక్క గదిలో 20 మందిని ఉంచారు. ఇప్పుడు ఈ యొక్క యవనస్తుడు 20 మంది ఉన్న గదిలో ఉన్నాడు. 10 గంటలకు లైట్స్ ఆఫ్ చేయాలి. బాగా చీకటి అయ్యింది. ఆ సమయంలో యవనస్తునికి అమ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చి దేవుని వాక్యాన్ని ప్రతి రాత్రి చదవమంది కదా అని చదవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. గది చూస్తే చాలా చీకటిగా ఉంది. 1 గంట 2 గంటలు వేచి ఉన్న తర్వాత అందరూ నిద్రపోయారు అనుకొని బ్యాగులో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని నెమ్మదిగా బయటకు తీసి ఒక చిన్న టార్చ్ లైట్ ఉంటే టార్చ్ లైట్ వెలిగించి దేవుని వాక్యాన్ని చదవటం ప్రారంభించాడు. చదువుతున్న కాసేపటికి చిన్న చిన్న శబ్దాలు వచ్చాయి. అమ్మో, ఎవరో లేచారు అనుకుని కొంచెం కంగారు పడ్డాడు. అలా నెమ్మదిగా లేచిన వారిని ఆయన చూసినప్పుడు ఈ యవనస్తుని వలె మిగతా వారు కూడా చిన్న చిన్న లైట్లు వేసుకొని దేవుని వాక్యాన్ని చదవటం ప్రారంభించారు. ఎంత గొప్ప విషయం! దేవుని పని చేయటానికి, దేవుని వాక్యం చదవటానికి మనం ప్రయాణం చేస్తే మన వెనకత్తలు అనేక మంది బలపరచబడి వారు కూడా దేవుని పని చేయటానికి ముందుకు వస్తారు. ఆమెన్.